మంచి చెడుల గురించి నువ్వు నాకు చెప్పడం ఏంటి? ఏదైనా ఒక పనిలో దిగక ముందే ఆలోచించుకోవాలి హరి. గొడవైపోయాక సారీ ఇవేవి మనసులో పెట్టుకోకు అంటే కుదరదు, అస్సలు కుదరదు. నీకిదంతా అర్థం కాదులే. నీ భార్య వేడుకుంటేనే నువ్వు బయటికి రాగలిగావు. నువ్వు మరీ ఇంత చీప్గా బిహేవ్ చేస్తావు అనుకోలేదు హరి. చివర్లో నేను దయ చూపించాను తెలుసా? అశ్విన్, నేను బయటికొచ్చింది నువ్వు చూపించిన దయ వల్ల కాదు, లక్ష్మికి నా మీదున్న ప్రేమ వల్ల. నువ్వింత చీప్గా బిహేవ్ చేస్తావని నేను కూడా అనుకోలేదు. నన్ను దెబ్బ కొట్టడానికి ఒక ఆడపిల్లను అడ్డు పెట్టుకున్నావు. నువ్వు ఒక మగాడివేనా? నీకు దమ్ముంటే డైరెక్ట్గా నాతో పెట్టుకోవాలి, అంతేగాని ఇలా ఆడవాళ్ళని ఇన్వాల్వ్ చేయకూడదు. మర్చిపోయాను అన్నట్టు, నీకంత ధైర్యం లేదు కదా. ఈరోజు నీకు ఇచ్చిన కోటింగ్ సరిపోయింది అని నేను అనుకుంటున్నా. ఒకవేళ సాటిస్ఫాక్షన్ లేదనుకో, వీళ్ళు చూసుకొని నా దగ్గరికి వచ్చాయి, మాట్లాడుకుందాం. వీడికి జైలుకి వెళ్ళొచ్చినా పొగరు తగ్గలేదు. భార్యకి తన మీదున్నది ప్రేమ అంటున్నాడేంటి? ఆ ప్రేమని దూరం చేస్తే గాని వీడికి బుద్ధి రాదు. విజయ్, ఏంటి ఏదైనా డౌటా? నీకు అన్నీ అర్థమవ్వాలని ఆ బ్లూ కలర్ రిజిస్టర్లో అన్ని డీటెయిల్స్ రాసి పెట్టాను. నీకు అర్థం కాకపోతే అందులో చూసుకోవచ్చు. నీకు ఈ జన్మకి బుద్ధి రాదన్నమాట. నిన్ను ఇంత ఇబ్బంది పెట్టినా నువ్వు ఇంకా వాడి కంపెనీ గురించి ఆలోచిస్తున్నావా? నీ ప్లేస్లో నేనుంటే గనక ఇంపార్టెంట్ ఫైల్స్ అన్ని తగలబెట్టి ఈ కంపెనీకి లాస్ వచ్చేలా చేసి కుమిలిపోయి బాధపడేలా చేసేదాన్ని. అయ్యో, అలా మాట్లాడుతున్నావేంటి? ఇన్నాళ్ళు మనకి అన్నం పెట్టిన కంపెనీ బాగుండాలని కోరుకోవాలి, కానీ ఇలా కంపెనీ కూలిపోవాలని కోరుకోకూడదు. వర్క్ గురించి డౌట్తో కాకుండా మరెందుకు ఫోన్ చేసావు? ఏం లేదు. నీ వర్క్ ఎంతవరకు వచ్చింది? ఏదైనా జాబ్ దొరికిందా? నిన్న ఒక కంపెనీలో వేకెన్సీ ఉందన్నావు కదా, ఏమన్నారు? దానికి అప్లై చేశాను. ఇంకో బాధ కలిగించే విషయం ఏంటంటే, నేను ఉద్యోగం మానేసినట్టుగా ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. అవును, ఒక రకంగా మంచిదయిందే. లేదంటే వాళ్లతో నిజం దాచలేక నువ్వు ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఇప్పుడు వాళ్ళైనా నీకు ధైర్యం చెప్తారులేవే. అన్నట్టు నీకు ఫోన్ ఎందుకు చేశానో తెలుసా? మీ ఆయన ఆఫీస్కి వచ్చారు. ఏంటి, ఆయన వచ్చారా? ఇప్పుడు ఎక్కడున్నారు? నేను జాబ్ మానేసినట్టు ఆయనకి తెలిసిందా? కూల్ కూల్ లక్ష్మి, ప్రస్తుతానికైతే తెలియలేదు. నువ్వు లీవ్లో ఉన్నావని చెప్పాను. అయినా హరి అన్నయ్య డౌట్లోనే ఉన్నారు. నీ గురించి ఆలోచిస్తున్నారు. నువ్వు కొంచెం తడబడ్డా నీ గురించి మొత్తం విషయాలు తెలుసుకునేలా ఉన్నారు. అసలు లక్ష్మి ఎప్పుడొస్తుంది? తనకి జాబ్ ముఖ్యం కదా, ఇష్టంతో పనిచేసేది. అసలు లీవ్ తీసుకునేదే కాదు కదా అని ఇలా చాలా క్వశ్చన్స్ అడిగారు. అబద్ధం చెప్పి మేనేజ్ చేశాను, కానీ ఆయన ఆరాటం చూస్తుంటే పాపం అనిపించిందే. అంతేకాదు, అశ్విన్ అంత ఈజీగా కంప్లైంట్ వాపస్ ఎలా తీసుకున్నారని ఆలోచిస్తున్నారు. నన్ను కూడా అడిగారు. నాకు తెలియదని చెప్పాను, కానీ విషయం తెలిస్తే ఎంత బాధపడతారో ఏంటో.
అందుకే కదా నేను ఈ విషయం గురించి చెప్పకుండా దాస్తున్నాను. ఆయన బాధపడ్డం నేను చూడలేను. ఆయనకి విషయం తెలిసేలోపు నాకు వేరే కంపెనీలో ఉద్యోగం దొరికితే ఏదో ఒక రకంగా మేనేజ్ చేయొచ్చు. కానీ ఎక్కడ పని దొరకట్లేదు. పైగా 10 రోజుల్లో ఈ ఇల్లు ఖాళీ చేయమంటున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. బాధపడకు, ఆ విషయంలో మీ ఆయన నీకు హెల్ప్ చేయడానికే వచ్చారు. హెల్ప్ ఏంటి? వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు రెంట్కి ఇస్తున్నారని చెప్పారు. ఆయన ఫోన్ నెంబర్, లొకేషన్ కూడా పంపించారు. మార్నింగ్ నీకు ఫోన్ చేశారంట, కానీ నువ్వు లిఫ్ట్ చేయలేదని నీకు ఈ విషయం డైరెక్ట్గా చెప్పడానికి ఆఫీస్కి వచ్చారు. లొకేషన్ షేర్ చేస్తాను, వెళ్ళిరా. కనీసం ఈ విషయంలోనైనా మీ ఆయన బాధపడకుండా చూసుకోవే.